పెళ్లి తర్వాత ఇలాంటి రోజు వస్తుందో అనుకోలేదు, చాలా కష్టంగా అనిపిస్తుంది అంటూ శోభిత గారు అయితే కొన్ని ఎమోషనల్ వర్డ్స్ అయితే మాట్లాడారు అనమాట. సో మరి ఆవిడ మాట్లాడింది దేని గురించి, మరి చైతు గారితో ఆవిడ లైఫ్ ఆవిడ ఏమేమి పంచుకున్నారు అసలు? అంటే శోభిత ధూళిపాల నాగచైతన్య గారికి రెండో పెళ్లి జరిగి దాదాపు 1 year అయిపోయింది. ఈ 1 year అయిపోయిన సందర్భంగా చాలా మెమరీస్ని అయితే వాళ్ళు షేర్ చేసుకున్నారు. అదేవిధంగా కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా మాట్లాడుతున్నప్పుడు శోభిత గారి యొక్క వార్డ్ చెప్పారనమాట. అసలు పెళ్ళైన తర్వాత ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు, చాలా చాలా కష్టంగా ఫీల్ అయ్యాను అని చెప్పేసి చెప్తున్నారు. ఈ మాటలు విన్న తర్వాత ఇప్పుడు మనము సోషల్ మీడియాలో ఎట్లా అంటే ఇలాంటి వాట్స్ కొన్ని కాంట్రవర్సీ అయ్యే విధంగా ఓన్లీ అంటే దానికి ముందు ఏం మాట్లాడారు, వెనక ఏం మాట్లాడారు, ఏది కూడా లేకుండా ఓన్లీ ఈ యొక్క పాయింట్ ఏదైతే పాయింట్ మాట్లాడారో దాన్నే వీడియోని బయటకు తీసుకొచ్చి ఎడిటింగ్లు చేసి రకరకాలుగా దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అందరూ ఏమనుకుంటారు, దాన్ని చూసిన తర్వాత ఇద్దరి మధ్య మళ్ళీ ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయేమో, గొడవలు పడ్డారేమో, దానికోసం ఈ విధంగా అంటుంది అనుకుంటారు. కానీ అక్కడ ఆమె మాట్లాడింది ఏంటంటే పెళ్ళైన తర్వాత దాదాపుగా చాలా డేస్ మొత్తం కూడా షూటింగ్లోనే ఫుల్ బిజీగా అయిపోవడం. మరి మనం తండేల్ సినిమా చూసినాం, ఆ తర్వాత ఇంకో సినిమా, ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. అంటే ఆయన సినిమాల్లో ఫుల్ బిజీగా ఉండడం వల్ల పెళ్ళైన తర్వాత నార్మల్ ఇప్పుడు రెండో పెళ్ళైనా ఫస్ట్ పెళ్ళైనా కూడా పార్ట్నర్స్ ఇద్దరు కూడా కలిసి ఉండాలి, సరదాగా గడపాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటారు. వీళ్ళు ఏంటంటే పెళ్ళైన కొద్ది రోజులకే సినిమాలు రావడం, ఫుల్ బిజీగా అయిపోవడం. ఇద్దరు కూడా కలిసి ఉండకుండా లొకేషన్స్కి వెళ్ళడం కానీ వాళ్ళ ఎంబడే ఉంటారు, బట్ ఇద్దరికి ప్రైవసీ అనేది ఉండదు. ఆ విధంగా అలాంటి డేస్ కూడా మేము చూసాము. చాలా చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత చైతుకి ఇంత దూరంగా ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి నేను అనుకోలేదు అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా యాంకర్ అనేటువంటి ప్రశ్నలకి అంటే మీ జీవితంలో మీరు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో, మీరు ఏం తెలుసుకున్నారు, పెళ్ళైన తర్వాత జీవితం ఏ విధంగా ఉంది, ఇట్లా ప్రతి విషయాలు కూడా శోభిత గారు షేర్ చేసుకున్నారు. మనము ఏదైనా ఇష్టపడి చేసామనుకోండి, అది ఎంత కష్టమైనటువంటి పని అయినా కూడా చాలా సులభంగా అయిపోతుంది. ఇష్టం లేని పని అనుకుంటే ఎంత ఈజీగా ఉన్నా కూడా దాన్ని మనం చేయలేము. అలాంటి జీవితాన్ని కూడా నేను చూశాను అని చెప్పేసి అయితే శోభిత గారు చెప్పాడు. మరి ఏదేమైనప్పటికీ కూడా శోభిత ధూళిపాల నాగచైతన్య ఇద్దరి పెళ్లి బంధం అనేది చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది. మనం చూస్తూ ఉన్నాం కొన్ని సినిమా ఫంక్షన్స్లో కూడా ఇద్దరు ఎంతో చక్కగా ఒక తెలుగింటి అమ్మాయి లాగా తల్లో పూలు పెట్టుకొని మరి శోభిత గారు కనిపించడం చాలా మంది కూడా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. శోభిత గారి ఒక తన క్యారెక్టర్ కానీ బిహేవియర్ కానీ ఈ విధంగా కదా ఉండాల్సింది భార్యాభర్తలు అని చెప్పేసి. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ పెళ్ళయి 1 year అయిపోయింది. ఇదే విధంగా లైఫ్ లాంగ్ కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి చాలా మంది ప్రేక్షకులు కోరుకుంటూ ఉన్నారు.